హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుంటాం. మనం వీడియోలోకి వెళ్దాం. అఘోరాలు చనిపోతే ఏం చేస్తారో తెలుసా? వారి గురించి తెలియని కొన్ని సంచలన నిజాలు. మరణం వచ్చే ముందు మనకు ఈ సంకేతాలు కనిపిస్తాయట. మరణానికి ముందు కనిపించే 4 లక్షణాలు యమధర్మరాజు పంపించే సంకేతాలు. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ముందుగా అఘోరాలు చనిపోతే ఏం చేస్తారో తెలుసా? వారి గురించి తెలియని కొన్ని సంచలన నిజాలు. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో కుంభమేళా ఒకటి. ఈ కుంభమేళాలలో కోట్లాది మంది పాల్గొంటారు. కుంభమేళాలో గుమిగూడే వ్యక్తులను శాటిలైట్ ఇమేజ్లో కూడా క్యాప్చర్ చేయవచ్చు. ప్రజలు, సాధువులు, పండితులు అందరూ పాల్గొనే ఈ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 1 నెలకు పైగా జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనే వ్యక్తులు కోట్లలో ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమంలో జరిగే ఈ కుంభమేళా గురించి ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా అఘోరాలు కనిపిస్తారు. అయితే ఆ అఘోరాలు ఇన్ని రోజుల్లో ఎక్కడ ఉన్నారు? వారి అసలు స్వభావం ఏమిటి? వారి జీవనశైలి ఎలా ఉంటుందో కనుక్కోవడం కష్టం. అయితే ఈ అఘోరాల గురించిన కొన్ని ఆశ్చర్యకరమైన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అఘోరాలు ఎన్ని రకాలు? సనాతన ధర్మంలో అఖారా సిద్ధాంతాలను విశ్వసించే మరియు దానిని అనుసరించే అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. వారిలో ఈ అఘోరాలు ఒకరు. అఖారాలను విస్తృతంగా శైవ అంటే శివుని అనుచరులు, వైష్ణవ అంటే విష్ణు భక్తులు మరియు ఉదాసీన్ అంటే ప్రాపంచిక సంబంధాల నుండి విడిపోయిన సన్యాసులుగా వర్గీకరించారు. ప్రతి రకానికి దాని స్వంత నియమాలు, ఆచారాలు మరియు సంప్రదాయాలు ఉన్నాయి. మహాకుంభమేళాలో పాల్గొనే 13 ప్రధాన అఖారాలు ఉన్నాయి. అలాగే అవి 2 ప్రధాన సమూహాలు విభజించబడ్డాయి. అందులో ఒకటి శైవ మరియు ఒక వైష్ణవ. ఈ అఖారాలలో కుంభమేళా సమయంలో వివిధ ఆచారాలు మరియు ఊరేగింపులు జరుగుతాయి. కుంభమేళాలో ఇవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అఘోరాల జీవితం. నేటికి అఘోరాల జీవితం గురించి కొన్ని అపోహలు, అనేక ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఉన్నాయి. వీరంతా శ్మశాన వాటికలు, హిమాలయ పర్వత ప్రాంతాలు, గుహలు, అడవుల్లో నివసిస్తారని చెబుతారు. భోజనం, చిరుతిళ్లపై అవగాహన లేకుండా నిత్యం ధ్యానం చేస్తుంటారని ఒక నమ్మకం. అఘోరాలు శైవ సంప్రదాయానికి చెందిన ఒక భాగం మాత్రమే. వీరు శివుని ఆరాధకులు. వారి మూలాలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప సన్యాసి అయిన కినారం వరకు ఉన్నాయి. కినారంను అఘోరాలు భగవంతుని స్వరూపంగా భావించి పూజిస్తారు. ఆధ్యాత్మికంగా వారు ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటారు. మరో విచిత్రం ఏమిటంటే ఈ అఘోరాలు శ్మశాన వాటికల్లో నిద్రిస్తూ మాంసం, మద్యం సేవించి మనుషుల పుర్రెలను ప్లేట్లుగా వాడుకుంటారు. దహన బూడిద పూయడం కూడా వారి ఆచారాలలో ఒకటి. వారు ఇంటి బాధ్యతలన్నింటినీ నుండి విముక్తి పొందుతారు. వారికి కుటుంబం అంటూ ఏదీ ఉండదు. అఘోరాలు ఆత్మ ఎప్పటికీ చనిపోదని నమ్ముతారు. వారు చనిపోయినప్పుడు వారికి దహన సంస్కారాలు నిర్వహించరు. కేవలం నదిలో పడేస్తారు, అంతే. మరణం ముందు కనిపించే 4 లక్షణాలు, యమధర్మరాజు పంపించే సంకేతాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ భూమిపై ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నంతకాలం బంధాలతో సంతోషంగా గడపటం తప్ప ఏం చెయ్యలేరు. ఎవరు మరణాన్ని ఆపలేరు. ఒకవేళ బ్రతికినా అది బ్రతుకుగానే కాదు. ఇక మన చావు మనకు చెప్పిరాదు అని మన పెద్దలు అంటుంటారు. అయితే ప్రతి ఒక్కరికి చావుకి ముందు కొన్ని సంకేతాలు యమధర్మరాజు పంపిస్తాడట. ఆ సంకేతాలు ఏంటి? మనిషి మరణించే ముందు కనిపించే లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరణానికి ముందు యమధర్మరాజు ఎలాంటి సంకేతాలు ఇస్తాడనేది చూద్దాం. ఒకప్పుడు అమృత్ అనే వ్యక్తి యమునా తీరంలో ఉండేవాడు. అతని జీవితంలో అన్నీ ఉన్నా కూడా ఎప్పుడు మరణం వస్తుందోనని భయపడేవాడు.
తన మరణానికి తరచుగా భయపడి యముడికి రాత్రి పగలు తేడా లేకుండా పూజించేవాడు. అతని పూజలకు మెచ్చిన యముడు ఒకరోజు అతని ముందు ప్రత్యక్షమై, నీకు ఏం కావాలో అడుగు అమృత్ అని అడిగాడు. అలా అడగగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతనికి అమరత్వం ఇవ్వాలని, ఎప్పటికీ మరణించకుండా ఉండాలి అని వరం అడిగాడు. అది విన్న యముడు, మరణం లేని మానించి ఉండడు, పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే అని అంటే కనీసం నేను చనిపోయే ముందు నాకు కొన్ని సంకేతాలు అయినా ఇవ్వండి, నేను నా కుటుంబానికి అన్నీ సమకూర్చి అయినా వస్తాను అని అడుగుతాడు. అందుకు సరేనని ముందుగా సంకేతాలు పంపిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు యమధర్మరాజు. యముడు మాట ఇవ్వడంతో అమృత్ అతని జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు. నేను చనిపోయే ముందు యమధర్మరాజు సంకేతాలు పంపిస్తాడు అనే ధీమాతో సంతోషంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఇంకా అలా గడుపుతూనే అతను వృద్ధాప్యంలోకి అడుగులు వేస్తాడు. ముందు అతని జుట్టు తెల్లబడుతుంది. ఆ తర్వాత అతని పళ్ళు అన్నీ ఊడిపోతాయి. కొన్నాళ్లకు అతని కంటి చూపు కూడా మందగిస్తుంది. ఆ తర్వాత అతను కనీసం బెడ్ పై నుంచి కూడా లేవలేడు. ఇలాగే మరికొంతకాలం గడిచిన తర్వాత అతను మరణిస్తాడు. అతన్ని యమదూతలు యమలోకానికి తీసుకెళ్తే అక్కడ అమృత్ యముడిని ప్రశ్నిస్తాడు. నేను చనిపోయే ముందు మీరు నాకు సంకేతాలు ఇస్తానని మాట ఇచ్చారు, కానీ మీరు ఇవ్వలేదని ప్రశ్నిస్తే యమధర్మరాజు స్పందిస్తూ, మూర్ఖుడా, నేను మాట ఇచ్చినట్టు నీకు సంకేతాలు పంపించాను. మొదటి సంకేతంగా జుట్టు తెల్లబడేలా చేశాను, రెండో సంకేతంగా పళ్ళు ఊడిపోయేలా చేశాను, మూడు సంకేతంగా కంటి చూపు మందగించేలా పంపించాను, చివరికి నీ శరీరంలో భాగాలు పనిచెయ్యకుండా చేశాను, అయినా నువ్వు మరణం వస్తుందని గుర్తించలేకపోయావు అని అంటాడు. అలా మన మరణంకు ముందే ఈ సంకేతాలు యముడు పంపిస్తాడు. ఇది అర్థం చేసుకుని కుటుంబానికి సరైన ప్లాన్ చేస్తే మంచిది. మరణం వచ్చే ముందు మనకు ఈ సంకేతాలు కనిపిస్తాయట. నేటి ఆధునిక యుగంలో పురాణాలు, వేదాలు, శాస్త్రాలు నమ్మేవారు చాలామందే ఉన్నారు. వాటిల్లో రాసిన విషయాలను నమ్మేవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ క్రమంలోనే మనం ఈ సృష్టిలో ఏ పని చేసినా దానిపై కర్మ ఆధారపడి ఉంటుందని అవే పురాణాలు చెబుతున్నాయి. అలాగే మన కర్మ ప్రకారమే మనకు ఎప్పటికైనా మరణం వస్తుంది. కానీ మనకు మరణం వచ్చే ముందు పలు సంకేతాలు, సూచనలు కనిపిస్తాయట. దీంతో మనకు మరణం ఖచ్చితంగా వస్తుందట. అలా పలు శాస్త్రాలే చెబుతున్నాయి. మరి ఏ ఏ సంకేతాలు, సూచనలు కనిపిస్తే మనకు మరణం సంభవిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1. ఆకాశంలో ఉండే పోల్ స్టార్ను ఎవరైనా చూడలేకపోతే వారు అదే సంవత్సరంలో చనిపోతారట. అలా అని పలు గ్రంథాలు చెబుతున్నాయి. 2. ఉదయం పూట సూర్యుని సరిగ్గా చూడలేని వారు 11 నెలల్లో చనిపోతారట. 3. ఒక వ్యక్తి ఇసుక మీద నడిచినప్పుడు అతని పాదాల ముద్రలు ఇసుకపై సరిగ్గా పడకపోతే అప్పుడు ఆ వ్యక్తి 7 నెలల్లో చనిపోతాడట. 4. ఒక వ్యక్తి తలపై రాబందు లేదా కాకి కూర్చుంటే ఆ వ్యక్తి చాలా త్వరగా చనిపోతాడని తెలుసుకోవాలి. కనీసం 6 నెలల్లో ఇలాంటి వ్యక్తులు చనిపోతారట. 5. ఎవరైనా ఒక వ్యక్తికి చెందిన రూపం చుట్టూ ఉన్న దుమ్ము లేదా మేఘాల్లో కనిపిస్తే ఆ వ్యక్తి 4 నుంచి 5 నెలల్లో చనిపోతాడట. 6. వర్షం పడుతున్నప్పుడు మేఘాలు ఢీకుంటే వచ్చే మెరుపులను ఎవరైనా చూడలేకపోతే అలాంటి వ్యక్తి 2-3 నెలల్లోనే చనిపోతాడట. 7. ఒక వ్యక్తి స్నానం చేశాక వెంటనే అతని కాళ్ళు కడుక్కుంటే పాదాలు త్వరగా ఎండిపోతే అలాంటి వ్యక్తి 10 రోజుల్లోనే చనిపోయేందుకు అవకాశం ఉంటుందట. 8. దీపాన్ని ఆర్పినప్పుడు దాని పొగ నుంచి వచ్చే వాసనను ఎవరైనా గ్రహించలేకపోతే వారు కూడా త్వరగా చనిపోతారట. ఈ విషయాలను పలు పురాణ గ్రంథాల్లో వివరించారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.